నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సాధారణంగా మనకి గర్భాశయానికి సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. కానీ మూత్రానికి, గర్భాశయానికి సంబంధించి ఇంకేమైనా సమస్యలు వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదు. అలాంటి టైంలోనే యూరో గైనకాలజిస్ట్ అనే ఒక స్పెషలిస్టులు ఉన్నారు. అసలు గైనకాలజిస్ట్‌కి, యూరో గైనకాలజిస్ట్‌కి మధ్య తేడా ఏంటి? ఆ డాక్టర్స్ ఏం చేస్తారు? ఈ డాక్టర్స్ ఏం చేస్తారు? వీళ్ళ ట్రీట్మెంట్స్, ప్రొసీజర్స్ అంతా కూడా ఎలా ఉంటాయి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీజ గుర్రాల, యూరో గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, యూరో గైనకాలజిస్ట్ గురించి నేను కూడా ఈరోజు కొత్తగా తెలుసుకుంటున్నాను. అంటే ఆడవాళ్ళకి, మహిళలకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా గైనకాలజీ దగ్గరికి వెళ్తూ ఉంటాము. లేదంటే టాయిలెట్స్కి సంబంధించి, లేకపోతే ఇంకా దీనికైనా సంబంధిస్తే యూరోలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. కానీ రెండింటికి సంబంధించి ఒక స్పెషలైజేషన్ ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు. అందులో నేను కూడా ఒకదాన్ని. సో అలా తెలియని వారి కోసం ఈరోజు చాలా డౌట్స్ ఉన్నాయి. సో కాస్త వివరిస్తారా అసలు ఏంటి యూరో గైనకాలజిస్ట్ పని? ఓకే. సో నార్మల్గా మేము కూడా గైనకాలజీయే చేసామండి. సో ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అనేది మన ప్రైమరీ బ్రాంచ్ అనమాట. దీనిలో మనం ఎంఎస్ చేస్తాము. దాని తర్వాత మేము స్పెషలైజ్డ్ ట్రైనింగ్ తీసుకుంటాము. ఈ ట్రైనింగ్లో ఏంటంటే స్పెసిఫిక్గా యూరినరీ సమస్యలు ఆడవాళ్ళకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటివంటే, మనము యూరాలజిస్ట్కి వెళ్ళడానికి కొంచెం సందేహిస్తూ ఉంటారు, వెళ్ళాలా వద్దా, లేకపోతే చాలా కొన్ని చిన్న ప్రాబ్లం అయితే చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా స్టోన్ ఉంది, ఏదైనా యూరిన్ లీక్ అవుతుంది అని అంటే చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తే కొంతమంది రెడీగా ఉండరు యాక్సెప్ట్ చేయడానికి. అలాగే గైనకాలజిస్ట్కి ఏం తెలుస్తుంది అని అంటే, మనం డెలివరీలో ఏమి ఇబ్బందులు పడ్డాము, ఆ డెలివరీ ఒకవేళ ప్రొసీజర్ జరిగి ఉంటే ఎంత ప్రాబ్లమాటిక్గా అయి ఉంటుంది అనేది ఒక గైనకాలజిస్ట్ అసెస్ చేయగలుగుతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ డెలివరీస్ కూడా చేస్తాం కాబట్టి. సో యూరో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అని అంటే, మన పెల్విక్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో అన్న మన కింద భాగాన్నంతా కలిపి పెల్విక్ ఫ్లోర్ అని అంటాం అనమాట. సో అన్ని కండల్ని కలుపుకొని ఏదైతే మన గర్భాశయానికి, అలాగే మూత్రం సంచికి, మోషన్ దారికి అన్నిటికీ సపోర్ట్ ఇచ్చేది ఈ పెల్విక్ ఫ్లోర్. సో ఈ పెల్విక్ ఫ్లోర్లో మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది ఒక యూరో గైనకాలజిస్ట్ మీకు టెస్ట్ చేసి చెప్పగలుగుతారు. ఓకే. అంటే ఇప్పుడు యూరాలజిస్ట్కి, యూరో గైనకాలజిస్ట్ వీళ్ళ మధ్య ఏంటి తేడా? సో యూరాలజిస్ట్ ఏంటంటే కిడ్నీస్ గురించి కూడా మాట్లాడతారు. యూరో గైనకాలజిస్ట్ ఏంటంటే మీ గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మాట్లాడతాము. మీకు ఓవేరియన్ సిస్టులు ఉన్నాయి అనుకున్నా కానీ, పీసీఓడి సమస్యలు, మీ బ్లీడింగ్ సమస్యలు, ఇవన్నిటితో పాటు మీ యూరిన్ ఇబ్బందులు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, యూరిన్ వెళ్ళేటప్పుడు నొప్పి కలగడం కావచ్చు, ఏదైనా కిందికి జారడం కావచ్చు, యూరిన్ ఆపుకోలేకపోవడం కానివ్వండి, దగ్గితే తుమ్మితే యూరిన్ పడడం కానివ్వండి, సేమ్ వే మోషన్ ఆపుకోలేకపోవడం, ఎక్కడ అంటే అక్కడ మోషన్ అర్జెంట్గా వచ్చేసేయడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. అలాగే డెలివరీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు డెలివరీలో మనకి కింద భాగం అంతా ఎక్కువగా టేర్ అయిపోతుంది అనమాట. సో దానికి హీలింగ్ టైం మనం ఇస్తాము, అలాగే ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. సో ఇవన్నీ ఒక యూరో గైనకాలజిస్ట్ చేయగలుగుతారు. యూరాలజిస్ట్ అవన్నీ చేయలేరు అనమాట. వచ్చా. సో మీరు చేసేవి యూరాలజిస్ట్ చేయకుండా, అంటే మెయిన్ కాజ్ వచ్చేసి లేడీస్, మహిళల కోసమే స్పెషల్గా ఒక ఉమెన్ డాక్టర్కి వెళ్తే ఒక సేఫ్టీ అండ్ ఒక ఏమంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఏదైనా చెప్పొచ్చు సమస్యను అనే ఉద్దేశంతో. అలాగే ఒక కంప్లీట్నెస్ కూడా ఉంటుంది. మనం ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఒక కంప్లీట్ పిక్చర్ ఇవ్వగలుగుతాం పేషెంట్కి. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షనే వచ్చింది, మీకు రిపీటెడ్గా ఎందుకు వస్తుంది, ఏ రీజన్ మూలంగా వస్తుంది అనేది మనం కరెక్ట్గా చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటాం మేమైతే. రైట్. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే సమస్యలు కూడా చెప్తున్నారు కదా. సో అటు గైనిక్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, లేదంటే ఆఫ్టర్ డెలివరీలో ఈ టాయిలెట్కి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయంటారా? అవునండి. ఏదైతే మేము చూస్తామో పోస్ట్ డెలివరీ వచ్చే ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. రెండిట్లో మార్పులు ఉంటాయి టాయిలెట్ విషయంలో. అవునండి, ఉంటాయి. ఇప్పుడు దగ్గితే తుమ్మితే యూరిన్ పడడం అనేది ఒకప్పట్లో అంతా ముసలి వాళ్ళకే వస్తుంది, లేకపోతే చాలా పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళకే మనం ఇదంతా చూస్తాం అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు అలా లేదు. డెలివరీ తర్వాత కూడా మనకు అయ్యే ఇబ్బందులు అట్లీస్ట్ చెప్పుకోవడానికి ఇంకొక పర్సన్ కావాలి, అర్థం చేసుకునే దానికి ఒక పర్సన్ కావాలి. అది ఆ అర్థం చేసుకునే పర్సన్గా మేము ఉంటాం. ఓకే. అండ్ ఈ స్పెషలైజేషన్ అనేది ఎప్పుడు వచ్చింది మేడం? అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది? సో బయట కంట్రీస్లో అయితే ఎప్పటి నుంచో ఉందండి. ఇక్కడైతే కొంచెం ఒక రీసెంట్ ట్రెండ్ అని చెప్పాలి. ఒక 10 years నుంచి యూరో గైనకాలజిస్టులు రావడం స్టార్ట్ అయ్యారు. అండ్ ఈ బ్రాంచ్ మీద అవగాహన స్టార్ట్ అయింది. నెమ్మదిగా ఫెలోషిప్స్ స్టార్ట్ అయ్యాయి. అలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం నేర్పిస్తూ వెళ్తున్నాము. సో దట్ ప్రాబ్లమ్స్ ఎక్కువనే ఉన్నాయి. కానీ ఒకప్పట్లో ఏంటంటే ముఖ్యంగా డెలివరీలో ఆడవాళ్ళకి ఐదర్ లైఫ్ టైం వచ్చే ప్రాబ్లమ్స్ ఉండేటివి, అలాగే
డెత్ రేట్ కూడా ఎక్కువ ఉండేది. Hmm. సో ఒకప్పట్లో ఒక మదర్ డెలివరీ అయింది అని అంటే బతుకుతుందా బతకదా అనుకునే సిచ్యువేషన్స్ ఉండేవి. సో అప్పట్లో మనం మదర్ని బతికించడం, బేబీని బతికించడం ఇదే ఇంపార్టెంట్ ఉండేది ఒక 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు 100 ఏళ్ళు అయిపోయిన తర్వాత మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే బతకడం ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా బతుకుతున్నాం ఈ రోజు అనేది ఇంపార్టెంట్ అని. ఈ ఎంత బాగా బతకడంలోనే ఇవన్నీ వస్తాయి. ఒకప్పుడు యూరిన్ లీక్ అని అంటే అందరికీ అవుతుంది, ఇది చాలా నార్మల్ థింగ్, నువ్వు ఎందుకు చెప్తున్నావు అనేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, అందరికీ అవుతుంది కానీ నీకు కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంది, డాక్టర్కి ఏమైనా చూపించుకున్నావా అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఫంక్షన్స్ అటెండ్ కాలేకపోతున్నాం, మన వల్ల ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని బాధపడుతున్నాం. సో ఇదంతా తగ్గించుకునేదానికి ఇప్పుడు మనం ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే, ఈ స్పెషలైజేషన్ కి అంటే అందరు చేసే డాక్టర్స్ ఎట్లా MBBS లేకపోతే స్పెషల్ MS ఆ తర్వాత ఇది ఇంకా సపరేట్ కోర్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది? అవునండి, ఇది ఒక ఫెలోషిప్. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అని అంటే ఫెలోషిప్ అని అంటే MBBS అయిపోతుంది, దాని తర్వాత MS కూడా చేస్తారు, MS అయిపోయిన తర్వాత ఫెలోషిప్స్ చేస్తారు. సో ఇది సూపర్ స్పెషలైజ్డ్ ఫెలోషిప్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి Yes. మళ్ళీ వెళ్తారు. Yes. టఫ్ ఉంటుంది మేడం అంటే ఈ కోర్స్? సో ఈ కోర్స్ అని కాదు, ఏదన్నా ఇప్పుడు మేము లాప్రోస్కోపీ చేసినా రోబోటిక్ చేసినా ఏదన్నా ఒక లెర్నింగ్ కర్వ్ ఉంటుంది అనమాట. అంటే నేర్చుకునేదానికి ఈ రోజు నేర్చుకున్నామంటే రేపే ప్రాక్టీస్ చేసేది ఉండదు. సో ఒక లెర్నింగ్ కర్వ్కి 1 year అంతా మనం ట్రైన్ అవుతున్నామని అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్లో అంటే ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రైన్ అయినట్టు అలా ఉండదు. దేర్ ఆల్రెడీ MS గ్రాడ్యుయేట్స్. సో వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇంకొక టెక్నిక్ నేర్చుకోవడం, ఇది ఒక రోజులో వచ్చే టెక్నిక్ ఏమి ఉండదు, స్లోగా నేర్చుకుంటూ వెళ్తారు అనమాట. డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా అని చెప్పడం కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఇప్పుడు యూరో గైనకాలజిస్ట్ లాప్రోస్కోపీ కూడా చేస్తున్నారని అంటున్నారు. సో ఎట్లా మేడం దీన్ని అంటే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ కదా సో కాదంటే? యూరో గైనకాలజీ అనేది ఏంటంటే మీకు యూరిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, మోషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ డీల్ చేయడం, అలాగే మీ పెల్విక్ ఫ్లోర్ గురించి డీల్ చేయడం. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ మా ఫెలోషిప్. కానీ అంతకంటే ముందు MS లోనే ఒక పార్ట్ లాప్రోస్కోపీ కానివ్వండి, ఏ రకమైన సర్జరీస్ కానివ్వండి, అవన్నీ MS లో పార్టే. సో యాజ్ అ గైనకాలజిస్ట్ మీకున్న గైనిక్ ప్రాబ్లమ్స్ అన్ని డీల్ చేస్తాం, ప్లస్ అడిషనల్ గా ఈ ప్రాబ్లమ్స్ కూడా మేము డీల్ చేస్తాం. అంటే నార్మల్ చికిత్స కాకుండా శస్త్రచికిత్స అవసరమైనప్పుడు ఈ లాప్రోస్కోపీ అనేది యూజ్ అవుతుంది. అవునండి, అలాగే మేము ఏదైతే మీకు పైన నుంచి లాప్రోస్కోప్ వేసి ఏదైతే చేస్తారో సర్జరీస్ అన్ని, అవి మేము కింద అంటే ఏదైతే డెలివరీ దారి ఉంటుందో ఆ దారి గుండా మేము లాప్రోస్కోపే పెట్టి లోపల ఉన్న ప్రాబ్లమాటిక్ ఏరియాని బయటకు తీయొచ్చు. రైట్ మేడం. సో వితౌట్ స్కార్ చేస్తారు ఈ లాప్రోస్కోపీ. Yes. రైట్ మ్యామ్, చాలా విషయాలు తెలియజేశారు. సో నాకులాగా మీ అందరికి కూడా ఈరోజు ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. యూరో గైనకాలజిస్ట్లు ఏం చేస్తారు, ఏంటి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. డాక్టర్ శ్రీజ గారితో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం, డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.